ఈరోజు మా ఇంట్లో చింతకాయ పచ్చడి తిరమాత వేస్తున్నాను అన్నమాట. ఏంటి ఆదివారం నాడు అందరూ మాంసాలు చెప్తారైతే మీరేంటి పచ్చడి చెప్తున్నారు అనుకుంటున్నారా? మా అమ్మాయి అయితే హాస్టల్ నుంచి వచ్చింది, రేపైతే హాస్టల్కి వెళ్తుంది. ఇంకా హాస్టల్లో కూరలు అంటే ఎలా ఉంటాయో ఇక మీకు చెప్పేదే పని లేదు కదా, అందుకని ఒకసారి వీడియోలో మీకు చూపించా. చింతకాయలు తీసుకొచ్చి తొక్కాను అని. ఎప్పుడు పచ్చళ్ళు నిలవ పెట్టేదాన్ని, ఈసారి ఎందుకో అయిపోయింది మరి కందలాడే, అందుకని ఈ చింతకాయ పచ్చడి నూరాను. కొంచెం శనక్కాయ పప్పులు వేసి తిరుమాత అయితే వేస్తున్నాను. హాయ్ అండి, ఇదిగోండి చింతకాయ పచ్చడి అయితే తిరుమాత వేసాను. కమ్మటి వాసన అయితే వస్తుంది. ఏదైనా నోరు బాగాలేకపోయినా, నోరంతా చప్పగా ఉన్నా, అసలు పుల్లగా కడుపు నిండా అన్నం తింటారు. మేము అందుకే చింతకాయలు కొనపడ్డప్పుడు తొక్కి ఒక డబ్బాలో పెట్టుకుంటాం. కావాల్సినప్పుడు చక్కగా 4 ఎండుమిరకాయలు వేయించి ఇక కొంచెం శనక్కాయ పప్పులు వేయించుకుని ఈ చింతకాయ తొక్కు అన్నీ కలిసి నూరి ఇలా తిరమాత వేసుకుంటాం.